డబ్బులు ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే ఎంపీలుగా వస్తారు. వాళ్ళే ఎమ్మెల్యేలకి గెలిచినట్టు ఎవరైతే వాళ్ళే రాజ్యసభ మెంబర్ వస్తారు. అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కువ వస్తాయి. ప్లస్ దేశ ఖజానా దోచుకోవడానికి మంచిగా ఎక్కువ మంది జనాభాలు పోటీ పడతారు. ఎందుకని ఎక్కువ మెంబర్ ఉందనుకోండి, గేమ్ ఆడొచ్చు కదా, డబ్బులు విపరీతంగా గేమ్ ఆడొచ్చు. ఆ డబ్బులు రాజకీయంలో వేల కోట్ల రూపాయలు గుమ్మరించి ఎప్పుడు కూడా అధికారం తెచ్చుకోవడానికి నరేంద్ర మోడీ పెడుతున్న పెద్ద గేమ్ ఇది. డీలిమిటేషన్ వల్ల 815 మందికి రావడం వల్ల దేశానికి బొక్క, డబ్బులు బొక్క. రాష్ట్రాలకి ఇప్పుడున్న ఎంపీలు ఉన్నారు, ఎవడ ఎంపీకుతున్నాడు? ఎంపీ ఫండ్స్ ఇస్తే ఒక్కడ కూడా ఎంపీ ఫండ్స్ రాష్ట్రాలు వాళ్ళు ఖర్చు పెట్టట్లా. ఎన్నో ఎంపీ ఫండ్స్ మురిగిపోతున్నాయి. రాజ్యసభ మెంబర్స్కి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టంటారంటే కూడా ఏ రాజ్యసభ మెంబర్ కూడా ఖర్చు పెట్టట్లా. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు? మరి అలాంటప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక్కడ? ఎందుకు అంతమంది ఎంపీలు ఏం చేస్తారు అక్కడ దేశాన్ని ఏదో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్రెడీ ఉన్న టాపిక్స్ని వేరే టాపిక్స్గా డైవర్ట్